నెల 12వ తేదీ నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ కానున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తూ పిల్లల భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి స్కూల్ బస్సులు వస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ హెచ్చరించారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్ 3 జిల్లాలు కలిపితే సుమారు 13,350 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ వెహికల్స్ ఉన్నాయి. అంటే స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ. సో ఇప్పటివరకు హైదరాబాద్లో 980, తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 4,900 అండ్ మేడ్చల్లో 5,000 వరకు ఫిట్నెస్లు అవుతున్నాయి. ఇవన్నీ స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఫిట్నెస్ చేసుకునే రోడ్ ఎక్కాలి. ఒకవేళ రోడ్ ఎక్కితే వితౌట్ ఫిట్నెస్ మేము స్పెషల్ డ్రైవ్ 12th నుంచి ఎల్లుండి చేస్తాము. సో వీటిపైన తర్వాత స్కూల్ వ్యాన్స్ పైన కూడా అంటే ఓవర్లోడ్స్ తీసుకెళ్తున్నారని మన కంప్లైంట్స్ ఉన్నాయి. వ్యాన్స్లో కూడా ఎక్కువ స్కూల్ ఆటోస్లో రెక్లెస్గా తీసుకెళ్తారని వాటి మీద కంబైన్డ్గా స్పెషల్ డ్రైవ్ విజిలెన్స్ టీమ్ కూడా తర్వాత మా రెగ్యులర్ టీమ్స్ కూడా చేస్తారు. సో ఎవరైతే ఇన్ కేస్ ఫిట్నెస్ లేకుండా తిరిగితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఫైన్ కూడా హెఫ్టీగా పడుతుంది. చేస్తే వాళ్ళకి మన పిల్లలకి ఇబ్బంది, పేరెంట్స్కి ఇబ్బంది. సో ఈ ఇబ్బందులు అవాయిడ్ చేయాలంటే కంపల్సరీగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్ అన్ని వ్యాల్యూలు ఉంటేనే రోడ్డు మీదకి రావాలి.